అధ్యక్ష, చాలా విజ్ఞానదాయకమైనటువంటి చర్చ జరిగింది ప్రాజెక్టులకు సంబంధించి. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా చాలా వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా నాకు ఒకటి సూచన చేయాలనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం ఇది, కృష్ణా జలాలు. అలాగే అటు కూడా మన ఆంధ్రప్రదేశ్ కూడా మన తెలుగు సోదరులే. ఇద్దరి మధ్య ముఖ్యమంత్రుల స్థాయిలో కూడా సత్సంబంధాలే ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అంతకుముందు కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంచి సంబంధాలు ఉండేవి. అలాగే సరే రేవంత్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పెద్ద పెద్ద వైరుధ్యాలు అయితే లేవు. చంద్రబాబు గారితో బాగుండొచ్చు, మీరు బాగానే ఉంటారు కదా. అందుకని ఇప్పుడు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి బాగా అనుబంధం. ఓకే, ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఆయన కేసీఆర్ గారికి తమ్ముడు మరి శిష్యుడు అవుతాడు నాకు తెలియదు. చొరవ చేసి ఇద్దరు కలిసి మాట్లాడి పరిష్కారం చేసుకుంటే మంచిది. అలా కాకుండా ఎలిగేషన్స్ అండ్ కౌంటర్ ఎలిగేషన్స్ పెట్టుకోవటం వలన అది మంచిది కాదని నా అభిప్రాయం. రెండో అంశం ఏంటంటే, ఈ ప్రజావాణి సందర్భంగా అసలు ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి? ఇది మొత్తం రాష్ట్రంలో 1,28,00,000 అన్నారు. సరే, అవి అంటే ఏ జిల్లాల్లో వచ్చినాటికి పెద్ద ఇబ్బంది లేదు, అక్కడ కలెక్టర్లు వాళ్ళ బాధ్యత వహిస్తారు. ఇక్కడ ప్రజావాణి దగ్గర వచ్చినటువంటి అప్లికేషన్లకి తిరిగి ఇంతకుముందు ఒక సాంప్రదాయం ఉండేది. GID నుంచి కానీ లేకపోతే ఆయా మంత్రిత్వ శాఖల నుంచి కానీ ఎవరైనా ఒక రిప్రజెంటేషన్ చేస్తే దాని స్టేటస్ తెలియజేసి తిరిగి ఉత్తరం పంపించే సాంప్రదాయం ఉండేది. అదైతే నేను ఇప్పుడు ఈ మధ్యకాలం చూస్తల్లా. అది ఒకవేళ లేకపోతే మళ్ళీ, ఎందుకంటే పరిపాలనాపరమైనటువంటి సౌలభ్యం అది పాటించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఇంతకుముందు కొన్ని అంశాల మీద ప్రస్తావన చేశాం. ముఖ్యమంత్రి గారు నోట్ చేసుకున్నాము అని చెప్పారు. వాటి మీద కొద్దిగా సీరియస్గా తీసుకుని మీరు అన్ని పాయింట్ టు పాయింట్ ఇక్కడ వివరణ ఇవ్వాల్సిన పని లేకపోయినా మీరు మీ అధికారులు రాసిన దాన్ని మీరు గమనంలో తీసుకుని వాటి పరిష్కారానికి, నేను చేసినటువంటి ఆరోపణలపైన విచారణ చేయించడానికి ఇవన్నీ కూడా మీరు సిద్ధపడాలని చెప్పి కోరుతూ, ఆఖరిగా మా దగ్గర స్పాంజ్ ఐరన్ అని అంటే NMDC ఒకప్పుడు దక్షిణ దక్షిణాసియాలోనే పెద్ద పరిశ్రమ. అది 500 ఎకరాలు ఉంటుంది. అది NMDC తీసుకుని ఇప్పుడు క్లోజ్ వేసి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది బయ్యారంలో ఉన్నటువంటి ఐరన్ ఓర్ని బేస్ చేసుకుని అక్కడి నుంచి అది రా మెటీరియల్గా పనికొస్తుందనే దాంతో ఆ స్పాంజ్ ఐరన్ అప్పుడు ప్లాన్ చేశారు. ఇప్పుడు దయచేసి అటు బయ్యారం, మనకేమో విభజన చట్టంలో బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇస్తామని చెప్పి అంగీకరించబడింది. అది కూడా అడుగు ముందుకు పట్టలేదు. ఉంటే స్టీల్ ప్లాంట్ అన్నా రావాలి, లేకపోతే ఆ బయ్యారం ఐరన్ ఓర్ని ఈ స్పాంజ్ ఐరన్ అంటే NMDC ఆధ్వర్యంలోని స్పాంజ్ ఐరన్ ప్లాంట్కి లింకప్ చేయటం ద్వారా రెండు ప్రాంతాలను కూడా బతికించే చర్య తీసుకుంటే కొన్ని వేల మందికి తెలంగాణలో ఉపయోగంలో వస్తుందని, ఉపాధి కల్పించబడుతుందని నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తూ ఈ అంశాలపైన శ్రద్ధ పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను. There are no amendments to the motion.